అయితే ప్రస్తుతం మనం భగత్ సింగ్ నగర్ కాలనీలో ఉన్నాం. అయితే సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ లో బస్తీ వాసులు అంటే మా పాలమూరు బస్తీ అంటారు. పాలమూరు బస్తీ వాసులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి దాదాపు ఏ ఒక్కరు కూడా రాత్రి పడుకునేటువంటి పరిస్థితి లేదు, తినేటువంటి పరిస్థితి లేదు, వండుకునేటువంటి పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారతాయని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వస్తే బతుకులు మారడం కాదు కదా, కనీసం బతుకులు బజార్లో పడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు పూర్తి స్థాయిలో బతుకులు బజార్లో పడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం చెట్టు కొమ్మలు అన్ని విరిగి కింద పడ్డాయి. ఈ కింద పడ్డటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది వీళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి, ఏంది అనేది చూసేది అంటే నిన్న వర్షానికి వచ్చినటువంటి నీళ్లు ఇవన్నీ చూసి వీళ్ళందరూ మొత్తం కట్టుకొని, ఎందుకంటే చెట్టు ఇరిగి పడితే ప్రాణాలు పోతాయి అనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కట్టుకొని మొత్తం ఈ రూములన్నీ చదువుకొని బయటికి వచ్చి బయట కూర్చొని తినేటువంటి పరిస్థితి. అసలు రాత్రి తిన్న పాపాన పోలేదు. పరిస్థితులు దారుణమైనటువంటి పరిస్థితులు. దాదాపుగా ఇక్కడ ఎట్లున్నానంటే ఇక్కడ లోకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గెలిచిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఎంతమందిని కలిసినా, ఆఖరికి పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రుల్ని కలిసినప్పటికీ కూడా వీళ్ళను కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇక్కడ కూడా తెలంగాణ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ని గెలిపించారు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు మాకు ఇంట్రెస్ట్ లేదన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఒక ఇంట్లో పోయి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉన్నాయన్నది. ఇప్పుడు పైన రాత్రి కొమ్మ ఇరిగినటువంటి పరిస్థితి. ఈ రూమ్ మీద కొమ్మ ఇరిగింది, ఆ రేకు పగిలింది. రేకు పగిలి ఆ కొమ్మలు కూడా కనబడతా ఉన్నాయి. చాలా క్లియర్ గా రేకు పగిలి కొమ్మలు కనబడతా ఉన్నాయి. ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఆ రోజు వీళ్ళ ఫోటోలు పెట్టుకోండి, వీళ్ళకే ఇట్లా పంచిడు ఇంకో ఇష్యూయింగ్ అథారిటీ అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ బతుకులు మేము మారుస్తామని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులలో వీళ్ళు ఊడున్నారు. వీళ్ళకి ఇంత పెద్ద వాళ్ళ అప్పుడు పోస్టర్లు పెట్టి వీళ్ళతో ఫోటోలు దిగి మేము మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ రాజ్యం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రోజు గుడిసెల రేకులు కూలి దేవుళ్ళ ఫోటోల మీద పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ దేవుడు కాపాడుతానని చెప్పేసి మొక్కుకుంటే ఆ దేవుడు కాపాడుతలేడు. ఇటు రేవంత్ అన్న వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి అనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చినటువంటి తర్వాత కనీసం బతుకులు మారుడు కాదు కదా, ఇంతకన్నా దారుణంగా అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు వెనకాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు, అందులో రావాల్సినటువంటి వాళ్ళందరూ వీళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇళ్లలోకి అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పోవడం కోసం అంట ఈ గుడిసెలు మొత్తం ఖాళీ చేసి సిమెంట్ రోడ్ వేస్తారంట. అరే అసలు బాధితులు వీళ్ళు, ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నది వీళ్ళు, నిజమైనటువంటి హక్కుదారులు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా అలా పోయిన ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి వీళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేసేదంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఫోటో మీదనే ఇప్పుడు గుడిసె కూడేటువంటి పరిస్థితి. మిమ్మల్ని ఏమో దేవుడిలాగా ఈ కిందనే ఇక్కడేమో ఈ దేవుని ఫోటో పెట్టుకొని పైననేమో ఈయన మాకు ఇల్లు ఇచ్చే దేవుడు అని చెప్పేసి రేపు పొద్దుగాల ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పేసి ఈయన దేవునిలాగా చూసుకుని ఈయన ఫోటో పెట్టుకుని అంటే ఈయన కూడా ఈ రోజు వీళ్ళని పట్టించుకునే పాప అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ కేవలం ముఠా గోపాల్ అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి ఆయనను గెలిపించినటువంటి అంటే ఆయనను గెలిపించడంలో ఈ పాలమూరు బస్తీ వాళ్ళ పాత్ర ఏం లేదే. ఆయన కూడా దొంగలాగానే ఉన్నాడే, ఆయన కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదే. కనీసం మీరు కదా మీరు వచ్చి ఇంకో ఈ పేదవాళ్ళకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, మేము ఇందిరా ఇల్లు ఇస్తామని అంటే వీళ్ళు మీకు ఓటర్లుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది పాలమూరు, అదే పాలమూరు వాళ్ళు ఇక్కడ బతుకుదెరు కోసం వచ్చి గుడిసెల్లో ఉండి వీళ్ళ బతుకులు మారుస్తామని చెప్పేసి నీ గురించి అనుకుంటా ఉంటే నువ్వు కూడా బతుకులు మార్చేది పోయి కనీసం వీళ్ళని పట్టించుకునేటువంటి పాపాన పోకపోతే ఎవరు పట్టించుకోవాలి? ఎవరి చేతిలో ఉన్నది రాజ్యం? ఇంతగా ఇది కనీసం ఈ రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు మనం సెక్రటరీ పోయేదంటే సెక్రటరియట్లో కనీసం బాత్రూమ్ కన్నా చిన్నగా ఉన్నాయి. సెక్రటరియట్లో పోతే సెక్రటరియట్లో ఒక్కొక్క మినిస్టర్ రూమ్లోకి వెళ్తే వాళ్ళ బాత్రూమ్ ఇంతకన్నా పెద్ద ఉంటుంది. ఒక్కొక్క పిల్లలను చూసేదంటే ఏడుపు వస్తూ ఉంది. రాత్రి ఏం తినా అంటే రాత్రి తినలేదని అంటున్నాడు. చిన్న చిన్న పిల్లలు రాత్రి అంతా నిద్ర లేకుండా ఆ వర్షంలో తడిసి రోడ్ల మీద ఉండి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా రోగాలు వచ్చినాయి అనుకో, వాళ్ళకి రోగాలు వస్తే చూయించుకోవడానికి డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలమూరు బస్తీ వాసులు, ముఖ్యంగా భగత్ సింగ్ నగర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అది కూడా కేవలం ఏంటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పోవడం కోసం అంట ఈ ఇండ్లు మొత్తాన్ని ఖాళీ చేస్తారంట. ఈ ఇండ్లు మొత్తం ఈ గుడిసెలు మొత్తాన్ని క్లియర్ చేసి
వీళ్ళట ఏదో మారుస్తారట, వీళ్ళు ఏదట సిమెంట్ రోడ్ పోయడం కోసం గుడిసెలు మొత్తం తీసేసి అంటే ఎక్కడికి పోవాలి సార్ మేము అంటే ఏం సమానం లేదు. ఎక్కడికి పోవాలి సార్ అంటే సమాధానం లేదు, ఏం లేదు. ఈ గుడిసెల్లో బతుకుతున్నాడు అంటే వీళ్ళ పరిస్థితి ఎంత దారుణం ఉన్నదో. బాబు ఇక్కడ ఎన్ని రోజులు కదా బాబు ఇక్కడ కాబట్టి 35 ఏళ్ళు ఇక్కడనే ఉంటున్నావు. మరి ఈ గుడిసెలు మీకు ఇస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు కదా, ఏమైంది? ఇక్కడ ఈ వయసుని పోయి వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళకి టమాటోకి అది ఇక్కడే ఉన్నాయి. అక్కడ మాకు కట్టించేసి. అంటే మీరు కదా పోరాటం చేసింది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం, మరి మీకు ఎందుకు ఇవ్వలేదు? మాకు ఇవ్వలేదు. ఏమంటారు మరి? ఏమంటున్నారంటే అగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంతే. ఇప్పుడు మరి సిమెంట్ రోడ్ వస్తాడు కదా, మీ గుడిసెలు తీసేస్తామంటారు కదా అంటున్నది. మాది ముద్దుగోపాల మరి అట్లా చెప్పేది. మాది మేము ఆపిస్తాం ఆగండి, మీరేం కంగారు పడకండి అని ఆయన. మరి ఎట్లా అని రాత్రి వర్షం పడ్డదిగా, ఏంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఇంక ఇదే, ఇట్లానే ఉంటున్నాము. ఇంక ఇక్కడ వాన మొత్తం పడుతుంది, ఇక్కడ కూర్చొని ఉన్నాం లేదా బయట కూర్చుంటున్నాం. అట్లా అయిపోయింది మా పరిస్థితి రాత్రి మొత్తం. అంటే మీరు మంత్రిని ఇంతకు ముందు మంత్రుల్ని కలిసిర్రు, వాళ్ళకి లెటర్ ఇచ్చిన చెప్పారు కదా, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అదే మాట అంటారు, ఆగండి చూద్దాం అని 3 ఏళ్ళు అవుతుంది మీతో చెప్పబట్టి. ఎట్లా అని తెలుస్తలేదు. ఇది పరిస్థితి దాదాపుగా. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే రేకులు కూలినాయి. ఆ దేవుని నమ్ముకుంటే ఆ దేవుడు వీళ్ళ బతుకులు మార్చట్లేదు. ఇక్కడ దేవుని తీసుకొస్తున్నాను కాదు, కనీసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజల పక్షాన్ని నిలబడతానని మాట్లాడింది కదా. ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యంలో ఈ పేదలు గుడిసెలు కూర్చుడేనా? వీళ్ళకు పునరావాసం కల్పించడం లేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నటువంటి హామీ నెరవేర్చలేదా? ఇందిరమ్మ ఇండ్లు పక్కదారి పట్టినట్టేనా? ఎవరి కోసం ఇందిరమ్మ ఇండ్లు? మీ కాంగ్రెస్ కార్యకర్తల కోసమా? పక్కనే ఉన్నటువంటి దీని పక్కనే ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లలో మొత్తం అవకతవకలు జరుగుతున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మొత్తం అమ్ముకున్నారు అని చెప్పేసి ఆరోపణలు నిన్నట్టునే వస్తున్నాయి కదా. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు? ఎవరి పేరు మీద ఉన్నాయి? అసలు పేదోళ్ళని మీరు ఎట్లా గుర్తించారు? వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ జీవితాలు బాగుపరుస్తారు? ఇంకెప్పుడు మీ ఫోటోలు పెట్టుకున్నందుకు వీళ్ళ బతుకులు గింతేనా? ఇక రేపు పొద్దుగాల ఈ గుడిసె కూలేది ఉంటే ఫస్ట్ ఈ గుడిసె మీద కూలితే ఆ చెట్టు కొమ్మనో లేదంటే ఆ రేకులు ఇరిగో పడేది ఉంటే రేవంత్ రెడ్డి బొమ్మ మీదనే పడతాయి. ఈ బొమ్మనైనా లేదంటే దీనికి ప్రాణం ఉందా? ఇంతమంది జీవితాల ఉసురు తడుకుంటున్నటువంటి ఉసురు పోసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇకనైనా కన్ను తెరిచేటువంటి అవకాశం లేదా? కేవలం రియల్ ఎస్టేట్ దందాలు, భూములేనా? వీళ్ళ పేదల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదా? దయచేసి ఇప్పటికైనా ఈ జీవితాల గురించి, ఈ భగత్ సింగ్ కాలనీ వాళ్ళ పాలమూరు బస్తీ వాళ్ళ జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.